హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆదర్శ్ ముకుంద శోభనం పెద్ద షాక్ ఇచ్చిన భవానీ. అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ముకుంద అయితే కృష్ణ మురారికి ఇద్దరికి రింగ్స్ ఇచ్చి మార్చుకోమని చెప్తుంది. వాళ్ళిద్దరు రింగ్స్ మార్చుకుంటారు. అసలు నిజంగా ముకుంద కృష్ణ మీద అభిమానంతో ఇలా చేసిందా, లేదంటే ఆదర్శ్ తో రింగ్ పెట్టించుకోవడం ఇష్టం లేక ఇలా చేసిందా అని భవానీ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రేవతి వచ్చి శోభనానికి పంతులు గారు ముహూర్తం లేవు అంటున్నారు. పెట్టుడు ముహూర్తం పెట్టించానా అక్క అని అడుగుతుంది. 10-15 రోజుల ముహూర్తం ఉంది అని చెప్పారు కదా, పిల్లలకు లేని తొందర నీకెందుకు అని భవానీ సీరియస్ అవుతుంది. అది కాదక్క, పెళ్ళైన వాళ్ళు ఇలా దూరంగా ఉంటే ఎలా అని రేవతి అడుగుతుంది. ఆ పెట్టుడు ముహూర్తం కృష్ణ మురారి వాళ్ళకి సరిపోతే వాళ్ళకి పెట్టించు, కానీ ఆదర్శ్ వాళ్ళకైతే ఇప్పుడు వద్దు అని భవానీ చెప్తుంది. ఇంకా రేవతి ఇదంతా కృష్ణకి చెప్పడంతో కృష్ణ భవానీ నొప్పించడానికి రూమ్ లోకి వెళ్తుంది. ఇప్పుడే మీ అత్తయ్యకి చెప్పాను, ఇప్పుడు నువ్వు కూడా దాని గురించి మాట్లాడడానికి వస్తే మాత్రం వద్దు, వెళ్ళిపో అని భవానీ అంటుంది. అది కాదత్తయ్య, ముకుంద నిజంగా మారిపోయింది, ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు అని కృష్ణ అంటుంది. నాకు ఎలాంటి అనుమానాలు లేవు, వాళ్ళకి పెళ్లి చేశానో లేదో ఇంటి నుంచి ఆదర్శ్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు శుభ్రానికి పెట్టుడు ముహూర్తం అంటే ఏదైనా జరిగితే ఇంకా భరించే ఓపిక నాకైతే లేదు. వాళ్ళు సంతోషంగా ఉండాలని నేను ఈ కార్యం వద్దంటున్నాను అని భవానీ చెప్తుంది. ఆ ముహూర్తం మీకు సరిపోతే మీరు ఏర్పాటు చేసుకోండి అని భవానీ చెప్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.